నల్గొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది పరిస్థితి. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకి గులాబీ బాస్ కేసీఆర్ వస్తూ ఉండడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ అభివృద్ధికి ఏం చేస్తుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారైన సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కృషి చేస్తాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్గా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. దాన్ని మీరు కూడా చూడండి. ఆయన అన్న మాటలు ఎందుకు రాలే 10 ఏళ్ళ నీకు ఎస్ఎల్పి సొరంగం, ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ, దానికి 12,000 సంవత్సరం అప్పులే కట్టాలి. ఓడన ప్రపంచ బ్యాంకో ఏడీబీలో అడుకో ద్వారా రుణాలు తీసుకున్నాం. ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి 11% వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి 10 గండిపేటలు అంతా కట్టిన మననే చెప్పినా మీకు. ఏడిపోతే అన్ననే ఉంటాయి నీళ్ళు, అయ్యి ఎటు పోవు కింది కనీసం ఆలేరు పోనీ కూడా వదిలిపెడతలేడు. ఆ 2 లక్షల కోట్ల 3,000 కోట్లు ఇస్తే మా సొరంగం పూర్తి అయితే మా ఏఎంఆర్పి లైనింగ్ చేసి ఉంటే ఇవాళ చల్లగా ఉంటుంది. మేము తెలంగాణ అభివృద్ధి మొదటి ఓటానికి బడ్జెట్లో చూసాను. ఇది వాస్తవిక బడ్జెట్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ పనికి రాని లీడర్లు ఈ బడ్జెట్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం ప్రజలు అసహించుకుంటారు. 20% 2 లక్షల కోట్లలో 20% అంటే 57,000 కోట్లు సంక్షేమానికి పెట్టామంటే ఈ బడ్జెట్ను మనం విమర్శిస్తే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప ఈ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత మంచిగా పెట్టింది. త్వరలోనే మీరు చూస్తారు మేము చేయబోయే కార్యక్రమాలన్నీ.